ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఒక ఎన్నికలో ఓటమి, మరో ఎన్నికలో విజయం. 5 ఏళ్లలో పెనమలూరు రాజకీయ లెక్కను పూర్తిగా మార్చిన అంశం ఏంటి? కూటమి బలమా, పట్టణ ఓటర్ల మార్పా, లేక ప్రభుత్వ వ్యతిరేకత? మరి 2029లో ఈ భారీ ఆధిక్యం నిలుస్తుందా, లేక మరో రాజకీయ ట్విస్ట్ రాబోతుందా? ఈ నేపథ్యంలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2026 పొలిటికల్ అనాలిసిస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. కృష్ణా జిల్లాలోని పెనమలూరు విజయవాడ నగర విస్తరణ ప్రభావం ఎక్కువగా కనిపించే కీలక నియోజకవర్గం. పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాలతో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఒకవైపు తాడికడప, యనమల కుదురు, కానూరు, పోరంకి వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాలుంటే, మరోవైపు వ్యవసాయంపై ఆధారపడిన గ్రామాలు కూడా ఉన్నాయి. అందుకే ఇక్కడ పట్టణ మధ్యతరగతి, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు, యువత, మహిళలు అందరి తీర్పు కీలకమే. కమ్మ, కాపు, తెలగ, బీసీ, ఎస్సీ వర్గాల ఓట్ల సమీకరణ కూడా ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపుతుంది. 2019లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి గారు 1,01,485 ఓట్లు సాధించారు. టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ గారికి 90,168 ఓట్లు వచ్చాయి. దీంతో కొలుసు పార్థసారథి గారు 11,317 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కనిపించిన జగన్ ప్రభావం, ప్రభుత్వ మార్పు కోరుకున్న ఓటర్లు, గ్రామీణ పేదలు, మహిళలు, సంక్షేమం ఆశించిన వర్గాల మద్దతు వైఎస్ఆర్సీపీకి కలిసొచ్చాయి. అదే సమయంలో జనసేన, బీఎస్పీ విడిగా పోటీ చేయడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు విభజన కూడా టీడీపీకి నష్టంగా మారింది. కానీ 5 ఏళ్ల తర్వాత కథ పూర్తిగా మారిపోయింది. 2024లో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ గారు ఏకంగా 1,44,912 ఓట్లు సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాజీ మంత్రి జోగి రమేష్ గారికి 84,997 ఓట్లు వచ్చాయి. ఫలితంగా బోడే ప్రసాద్ గారు 59,915 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అంటే 2019లో వైఎస్ఆర్సీపీకి ఉన్న 11,000 మెజారిటీ నుంచి 2024లో టీడీపీకి దాదాపు 60,000 మెజారిటీ వచ్చింది. రెండు ఎన్నికల మధ్య మార్జిన్ పరంగా సుమారు 71,000 ఓట్ల రాజకీయ స్వింగ్ కనిపించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓట్ల ఏకీకరణ, ప్రభుత్వ వ్యతిరేకత, పట్టణ మధ్యతరగతి స్వింగ్, బోడే ప్రసాద్ గారికి ఉన్న స్థానిక పరిచయాలు ఈ భారీ విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. ప్రస్తుతం పెనమలూరు ఎమ్మెల్యేగా బోడే ప్రసాద్ గారు ఉన్నారు. గతంలోనూ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, స్థానిక క్యాడర్తో సంబంధాలు, ప్రజల్లో అందుబాటులో ఉండే నాయకుడనే గుర్తింపు ఆయనకి ప్రధాన బలాలు. 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన కొలుసు పార్థసారథి గారు ప్రస్తుతం టీడీపీలో ఉండటం కూడా విస్తృత రాజకీయ సమీకరణ పరంగా పార్టీకి అదనపు బలంగా చూడొచ్చు. దీనికి కూటమి నాయకత్వం, జనసేన కార్యకర్తల మద్దతు కూడా తోడవుతుంది. వైఎస్ఆర్సీపీ తరపున ప్రధానంగా కనిపిస్తున్న నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ గారు. మంత్రిగా పనిచేసిన అనుభవం, పార్టీ రాష్ట్ర నాయకత్వంతో అనుసంధానం, బీసీ మరియు సంక్షేమ లబ్ధిదారుల వర్గాల్లో పరిచయం ఆయన బలాలు. అయితే పెనమలూరులో పార్టీని బూత్ స్థాయి నుంచి తిరిగి బలోపేతం చేయడం, స్థానిక నాయకుల మధ్య సమన్వయం పెంచడం వైఎస్ఆర్సీపీ ముందున్న ప్రధాన సవాలు. 2024లో వచ్చిన భారీ మెజారిటీ, పట్టణ మధ్యతరగతి మద్దతు, బలమైన గ్రామస్థాయి క్యాడర్, కూటమి ఓట్ల బదిలీ టీడీపీకి ప్రధాన బలాలు. పెనమలూరు పట్టణ బెల్ట్తో పాటు కంకిపాడు, రైతు ప్రాంతాలు, ఉయ్యూరు వ్యాపార వర్గాల్లోనూ పార్టీ బలపడింది. అయితే భారీ విజయం వచ్చినప్పుడు ప్రజల అంచనాలు కూడా భారీగానే ఉంటాయి. డ్రైనేజీ, వర్షపు నీటి సమస్య, ట్రాఫిక్, అంతర్గత రోడ్లు, కొత్త కాలనీల్లో మౌలిక సదుపాయాలు, రైతుల సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరిగితే అసంతృప్తి పెరగవచ్చు. కూటమి పార్టీల మధ్య సమన్వయం కొనసాగించడం కూడా కీలకం. వైఎస్ఆర్సీపీకి 2019లో 1,00,000కు పైగా ఓట్లు వచ్చిన చరిత్ర ఉంది. మహిళలు, పేద కుటుంబాలు, ఎస్సీ, బీసీ వర్గాలు, సంక్షేమ లబ్ధిదారులు, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి ఇప్పటికీ పునాది ఉంది. కానీ 2024లో పట్టణ మధ్యతరగతి, ఉద్యోగులు, వ్యాపారులు, యువతలో జరిగిన ఓటు నష్టాన్ని తిరిగి పూడ్చుకోవాలి. భారీ ఓటమి తర్వాత క్యాడర్లో ఉత్సాహాన్ని పెంచడం, బలమైన స్థానిక నాయకత్వాన్ని నిర్మించడం, కొత్త ఓటర్లను ఆకర్షించడం ఈ పార్టీకి పెద్ద పరీక్ష. 2029లో పెనమలూరు తీర్పును ప్రధానంగా ఎమ్మెల్యే పనితీరు, పట్టణాభివృద్ధి, డ్రైనేజీ, రోడ్లు, ట్రాఫిక్, రైతుల సమస్యలు, మహిళా సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు నిర్ణయించనున్నాయి. టీడీపీ, జనసేన కూటమి కొనసాగుతుందా? కాపు, బీసీ, ఎస్సీ ఓట్లు ఎటువైపు కదులుతాయి?
వైఎస్ఆర్సీపీ పట్టణ ఓటర్ల విశ్వాసాన్ని తిరిగి పొందగలదా? ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలే 2029 ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తే 2024 భారీ విజయంతో పెనమలూరులో టీడీపీ స్పష్టమైన ప్రారంభ ఆధిక్యంలో కనిపిస్తుంది. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారికి అధికార పార్టీ బలం, కూటమి మద్దతు, స్థానిక క్యాడర్ అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు వైఎస్ఆర్సీపీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్నప్పుడు 2029లో గట్టి పోటీ ఇవ్వాలంటే గ్రామీణ ఓటుతో పాటు పట్టణ మధ్యతరగతి, యువత, మహిళా ఓటర్లను తిరిగి ఆకర్షించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా టీడీపీ ముందంజలో ఉంది. అయితే 2024లో వచ్చిన భారీ మెజార్టీ 2029లోనూ అలాగే కొనసాగుతుందని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. రాబోయే 3 ఏళ్లలో స్థానిక అభివృద్ధి, ప్రభుత్వ పనితీరు, అభ్యర్థుల ఎంపిక, కూటమి సమీకరణ, ప్రతిపక్ష పునర్నిర్మాణం రాజకీయ చిత్రాన్ని మార్చవచ్చు. ఒక కీలక విషయం ఏంటంటే పెనమలూరులో గెలుపు కేవలం ఒక సామాజిక వర్గంతో సాధ్యం కాదు. పట్టణ మధ్యతరగతి ఓటు, కాపు, బీసీ, ఎస్సీ సామాజిక సమీకరణ, రైతు ఓటు, మహిళలు, యువత మద్దతు, ఈ వర్గాలను ఎవరు సమర్థవంతంగా కలుపుకుంటారో వారికే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి 2029లో పెనమలూరు మరోసారి టీడీపీ వైపే నిలుస్తుందా, లేక వైఎస్ఆర్సీపీ కోల్పోయిన బలాన్ని తిరిగి సాధించి కంబ్యాక్ ఇస్తుందా? మీ రాజకీయ అంచనాను కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్ అనాలిసిస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.